హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్కి సంబంధించి 21,413 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అడిగినటువంటి డౌట్స్ అనేవి క్లారిఫై చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ FAQs అయితే ఉన్నాయి. సో కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి దాకా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఈ యొక్క థంబ్నెయిల్తో మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో వెంటనే చూసేసి క్లియర్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. ఫ్రెండ్స్, యొక్క వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క పోస్టల్ GDS రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసి ఉన్నారో, అలాగే ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో, సో కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ పోస్టల్ GDS రిక్రూట్మెంట్కి సంబంధించి అలా ఆ డౌట్స్ అని కూడా ఈ వీడియో ద్వారా అయితే మీకు క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా వీడియోని లైక్ చేసి చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ రిలేటెడ్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగినటువంటి డౌట్స్కి సంబంధించి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. తర్వాత ఫీ రిలేటెడ్గా, నెక్స్ట్ అప్లై ఆన్లైన్ రిలేటెడ్గా మీకు క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి ఇక్కడ ఈ యొక్క పోస్టల్ GDS రిక్రూట్మెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి డౌట్స్ అయితే చూద్దాం. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు మళ్ళీ వేరే మొబైల్ నెంబర్తో కానీ వేరే ఈమెయిల్ అడ్రస్తో కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి అలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు అలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కనుక చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పోస్టల్ GDSకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ప్రతి ఇయర్ కూడా 2 టైమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్లో వచ్చింది, మళ్ళీ మనకి జూలై మంత్ ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ మంత్ ఎండింగ్లో అయితే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు రాకపోయినా మళ్ళీ మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మరొక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇదే ఇయర్లో జూలై మంత్ ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకి మరొక నోటిఫికేషన్ అనేది షెడ్యూల్ 2కి సంబంధించి అయితే రాబోతుంది. ఆ విషయాన్ని కూడా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. చాలామంది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే నేమ్ ఉంటుందో మన నేమ్, అలాగే ఫాదర్ నేమ్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, జెండర్ అవ్వచ్చు, సో ఇవి చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు కొందరు మిస్టేక్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మిస్టేక్ చేసినటువంటి డీటెయిల్స్ని మనము ఎడిట్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్, మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మార్చి 6th నుంచి మార్చ్ 8th వరకు, అంటే 3 days టైం అనేది ఇస్తారు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి. 6th, 7th, 8th మార్చ్ 6, 7, 8లలో మీరు అక్కడ అప్లికేషన్ అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఆ యొక్క ఎడిట్ ఆప్షన్లో మనకి ఏమేమి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇస్తారనేది మీకు ఫర్దర్గా అయితే చెప్తాను. సో ఇంకా మనకి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మీకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మీకు రిమైండ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీలో 2 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. నార్మల్గా ఒక ఫ్యామిలీలో 10th క్లాస్ అర్హతతో పోస్టల్ GDS రిక్రూట్మెంట్కి అప్లై చేసే పర్సన్స్ 2 ఉన్నారనుకుందాం. సో ఇక 2 స్టూడెంట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ అనేది యూజ్ చేయొద్దు. అలా మీకు పర్సనల్గా మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా సపరేట్గా మొబైల్ నెంబర్స్ అనేవి యూజ్ చేయాలి, కానీ 2 కూడా ఒకే మొబైల్ నెంబర్ అనేది యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ అలా ఒకవేళ చేస్తే మాత్రం సో మీకు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ కూడా కాదు. సో కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరి మొబైల్ నెంబర్ అనేది ఉంటుందో సో ఓన్ మొబైల్ నెంబర్ అనేది యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఫర్దర్గా అప్డేట్స్ కూడా ఎవరికి సంబంధించినటువంటి అప్లికేషన్కి వాళ్ళకి సపరేట్గా అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. కాబట్టి సో మీరు సపరేట్ మొబైల్ నెంబర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ఈమెయిల్ ఐడి అనేది ఒకవేళ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు మిస్టేక్స్ చేస్తే OTP అనేది రాదు, గమనించాలి. సో మీరు OTP కరెక్ట్గా రావాలంటే మీరు మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి, అలాగే ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మీకు OTP అనేది వస్తుంది, 1 time పాస్వర్డ్. అది మనము ఎంట్రీ చేసి వెరిఫై చేసేసుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ మీరు ఈ యొక్క పోస్టల్ GDS రిక్రూట్మెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి మనకి అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం
ఫోటోగ్రాఫు అండ్ అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్. మీ పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫు అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్స్, ఈ 2 డాక్యుమెంట్స్ని మాత్రమే మనము స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాము. సో మిగతా డీటెయిల్స్ అంటే ఏంటంటే అవన్నీ కూడా మనము 10th క్లాస్ మెమో చూసి ఆధార్లో అడ్రస్ డీటెయిల్స్ చూసేసి అవన్నీ కూడా ఫిల్ చేస్తాము. ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 20 KB లోపు ఉండాలి. ఇవి రెండు కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో స్కాన్ చేసి మీరు రెడీగా అయితే ఉంచుకోవాలి. అలాగే మీరు ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నాను కదా. సో మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను కదా. March 6th నుంచి March 8th 3 days మాత్రమే టైం ఉంటుంది. ఆ 3 daysలో మీరు ఒకవేళ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండబోతుంది. సో కాబట్టి మీరు ఎడిట్ ఆప్షన్ గురించి వెయిట్ చేయకుండా మీరు ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు ప్రాపర్గా ఎస్ఎస్సి మెమోని పక్కన పెట్టేసుకొని అందులో ఎలా ఉందో డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు మిస్టేక్స్ లేకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసేసుకోండి. అలాగే చాలామంది అప్లికేషన్ ఫీజుకి సంబంధించి కూడా అడుగుతున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది ఎవరికి ఉంది అంటే ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఈ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలకి ఫీ లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఫీ అనేది లేదు, వాళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఇందులో నచ్చినటువంటి ఆప్షన్ యూజ్ చేసి మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రీఫండ్ అనేది ఉండదు, అది కూడా మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఫీ అనేది పే చేసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా చేయండి. అంటే ఫీ పే చేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ అప్లికేషన్ విండో ఇలాంటివి చేయొద్దు. ఒకవేళ మీరు ఇన్ కేస్ అలా చేస్తే మాత్రం ఫీ అనేది పే చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా మీకు అమౌంట్ అనేది తిరిగి రీఫండ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోతున్నారు. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోయినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది నెంబర్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు అక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కింద ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకవేళ మీరు ఇన్ కేస్ మర్చిపోయినా కూడా తిరిగి అయితే పొందొచ్చు అనమాట. అలాగే మీరు కూడా అప్లికేషన్ చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసేస్తారు కదా, సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి అప్లై చేస్తారు కదా. అయితే మీకు అక్కడ అప్లై ఆన్లైన్ చేసేటప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ పేజ్లో డీటెయిల్స్ ఇచ్చారో నేమ్ అవ్వచ్చు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అవన్నీ కూడా డిఫాల్ట్గా అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి, మళ్ళీ వాటిని కరెక్షన్ చేయడానికి అయితే ఉండదు. సో మీకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఇస్తే అప్పుడు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు అక్కడ అడ్రస్ డీటెయిల్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. అడ్రస్కి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ డిఫరెంట్ అడ్రసెస్, టెంపరరీ ఆల్ పర్మనెంట్, హౌ కెన్ ఐ ఎంటర్ మై అడ్రస్. సో అడ్రస్కి సంబంధించి చాలామందికి డౌట్ ఉంది ఏ విధంగా ఎంటర్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి, 2 అడ్రస్ పోర్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ అడ్రస్ డేటా ఎంట్రీ. మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయడానికి మీకు అప్లికేషన్ పోర్టల్లో సపరేట్గా మీకు ఇక్కడ 2 బాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అందులో మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాలి. మీరు అక్కడ ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేయదు. అంటే మీరు స్లాష్ కానీ మనకి స్టార్ కానీ అండ్ సింబల్ కానీ యాష్ కానీ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మీరు అడ్రస్లో అయితే యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ అలా మీరు యూజ్ చేస్తే మాత్రం మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే కాదు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడండి, క్యాండిడేట్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ డాట్. ఇక్కడ మీరు అప్లికేషన్కి సంబంధించి అడ్రస్ డీటెయిల్స్లో మీరు డాట్ని యూజ్ చేయొచ్చు, కామాని యూజ్ చేయొచ్చు, ఐఫన్ని యూజ్ చేయొచ్చు, కానీ స్పెషల్ క్యారెక్టర్ని మాత్రం యూజ్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, ఇక్కడ చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే మాకు ఎక్కువ పోస్టులు లేవు బ్రో మా డివిజన్లో, నేను ఇంకో డివిజన్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఆ యొక్క డౌట్కి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నాను. సో మీరు ఏదైనా ఒక సర్కిల్లో ఏదైనా ఒక డివిజన్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మల్టిపుల్ డివిజన్స్ అంటే మాకు పక్క విలేజ్లో పక్క
డివిజన్లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి, నేను మళ్ళీ అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటా అంటే కుదరదనమాట. సో మీరు ఏదైనా ఒక షెడ్యూల్ నోటిఫికేషన్లో ఒక డివిజన్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు మళ్ళీ మనకి జూలై మంత్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ డివిజన్ కాకుండా వేరే డివిజన్కి ట్రై చేయండి. అంతేగాని ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు మల్టిపుల్ డివిజన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ చేసేటప్పుడు కొందరికి అవేర్నెస్ లేక ప్రిఫరెన్సెస్ అనేవి ఎలా పెట్టుకోవాలో తెలియక కొన్ని ప్రిఫరెన్సెస్ మాత్రమే పెట్టేసి వదిలేస్తున్నారు. సో అలా ఎవరు కూడా చేయొద్దు. మీరు ఏదైతే డివిజన్ సెలెక్ట్ చేసుకుంటారో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ నిజామాబాద్ డివిజన్ ఉంది అనుకుందాం. ఆ నిజామాబాద్ డివిజన్లో 45 వేకెన్సీస్ ఉంటే మీరు అన్ని పోస్టులకి సంబంధించి ప్రిఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ఇవ్వాలంటే సీరియల్ నెంబర్ 1తో స్టార్ట్ చేసేసి 2, 3 ఆ విధంగా మీకు నచ్చినటువంటి ప్లేసెస్లో ఆ విధంగా మీరు కంప్లీట్గా 1 నుంచి స్టార్ట్ అయ్యి 45 వరకు అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేయాలి. సో మీరు కొన్ని పోస్టులు సెలెక్ట్ చేస్తే మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డివిజన్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకి కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పోస్టులకి ప్రిఫరెన్స్ పెట్టినా మీకు ఎలాంటి ఖర్చు అనేది ఉండదు. సో అందరికీ కూడా ఫీ అనేది సేమే. ఇక్కడ మీరు పోస్టులకి సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ పెట్టడం ద్వారా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏమీ కూడా పడవు. కాబట్టి మీరు ఎన్ని ఎక్కువ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి పెడితే అదే మీకు అడ్వాంటేజ్. కాబట్టి సో ఆ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇస్తారు కదా, మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఫర్దర్గా సెలక్షన్ అనేది ఎలా చేస్తారో, ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో సెలక్షన్ ప్రిపేర్ లిస్ట్ అనేది ఎలా చేస్తారంటే మీరు ఏ డివిజన్కి సంబంధించి అయితే అప్లికేషన్ పెడతారో ఆ డివిజన్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఆ యొక్క కమ్యూనిటీ అంటే మీ యొక్క కమ్యూనిటీ ఏంటి, మీ క్యాస్ట్ అనమాట. సో మీ క్యాస్ట్ చూస్తారు. అలాగే ఆ కేటగిరీ అనే ఆ పోస్ట్ అనేది ఏ కేటగిరీలో ఉంది రిజర్వేషన్ అనేది, అంటే ఇప్పుడు మనకి ఏదైతే నోటిఫికేషన్ ఉందో అందులో మనకి యూఆర్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు గమనించే ఉంటారు. యూఆర్ అంటే ఏంటి అంటే జనరల్ కేటగిరీ అనమాట. సో యూఆర్ ఆప్షన్ అనేది ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. గమనించాలి, ఇక్కడ యూఆర్ అనేది ఎస్సీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి అడ్వాంటేజే ఉంటుంది కానీ డిసడ్వాంటేజ్ అయితే ఉండదు, గమనించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఆ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ పెడతారు కదా, ఆ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ పెట్టినటువంటి క్యాండిడేట్స్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎస్ఎస్సి పర్సంటేజ్ అనేది చూస్తారు. ఫస్ట్ ఆ యొక్క ఎస్ఎస్సి పర్సంటేజ్ చూసిన తర్వాత క్యాస్ట్, ఆ కేటగిరీ రిజర్వేషన్ అనేది ఎలా ఉంది అవన్నీ కూడా చూసేసి ఒకవేళ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే ఫస్ట్ అక్కడ పోస్టింగ్ ఇవ్వడానికి సంబంధించి ఇవన్నీ కూడా క్రైటీరియా అనేది గమనించేసి ఆ యొక్క సెలక్షన్ ప్రిపేర్ లిస్ట్ అనేది సిస్టమ్ జనరేటెడ్ సాఫ్ట్వేర్ ద్వారానే ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి కనుక సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే, అంటే ఒక క్యాండిడేట్కి 92% ఉందనుకుందాం, ఇంకో క్యాండిడేట్కి కూడా సేమ్ 92% ఉందనుకుందాం, అప్పుడు ఏం చేస్తారంటే అందులో ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉండి సేమ్ ఏజ్ ఉన్నట్లయితే అప్పుడు ఏంటంటే క్యాస్ట్ రిజర్వేషన్స్ అవన్నీ కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎక్కువ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఉన్నటువంటి డివిజన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో గమనించాలి. కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లికేషన్ చేసినట్లయితే మీకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు అనమాట. సో మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం, మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ సపోర్ట్ కూడా ఉంది వెబ్సైట్లో. మీరు హెల్ప్ డెస్క్కి సంబంధించి డైరెక్ట్గా వారిని కాంటాక్ట్ అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్లికేషన్ చేసేటప్పుడు ఆ డౌట్స్ని మీరు కాల్ ద్వారా కూడా వాళ్ళకి చెప్పేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇంకా చాలా టైం ఉంది, మార్చి 3 వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఉంది. కాబట్టి మీరు కొంచెం డీటెయిల్ అనాలిసిస్ చేసుకోండి, ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను చాలా వీడియోస్ అయితే చేశాను కదా, అన్నీ కూడా ఒకసారి గమనించేసి మీరు ఒక సర్కిల్ అనేది డిసైడ్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా మీకు జాబ్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మీకు ఈ యొక్క షెడ్యూల్ 1 నోటిఫికేషన్లోనే మీకు పోస్టల్ జీడిఎస్గా జాబ్ రావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఏ విధంగా జాబ్ తెచ్చుకోవాలో కూడా నేను ప్రీవియస్గా వీడియోస్ అయితే చేస్తాను, ఒకసారి గమనించండి. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ యొక్క సర్కిల్స్లో మాత్రం జాబ్ రావాలంటే మాత్రం మినిమం మీకు 10th క్లాస్లో 94% అబౌవ్ ఉంటే మాత్రమే సో జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇక్కడ రిజల్ట్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5 మెరిట్ లిస్ట్ ఉన్నాయి వెబ్సైట్లో, అలాగే తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ మీరు చూస్తే
ఇక్కడ 5-6 మెరిట్ లిస్ట్ అనేవి పెట్టడం అనేది జరిగింది. ఆ మెరిట్ లిస్ట్ అనేవి చెక్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎక్కడ అప్లికేషన్ చేయాలి అని చెప్పేసి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను కదా, సో ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. సో మీకు కావాలంటే 2023కి సంబంధించి కూడా ఇక్కడ నార్త్ ఈస్ట్కి సర్కిల్కి సంబంధించి రిజల్ట్స్ ఉంది. అలాగే 2023 మే మంత్లో రిలీజ్ అయినటువంటి స్పెషల్ సైకిల్కి సంబంధించి కూడా ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఉంది. కాబట్టి అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అప్లికేషన్స్ అనేది పెట్టేసుకోండి. మీకు డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే క్లారిఫై అయ్యాయనే అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్న సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడే. అయితే మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రీవియస్ నోటిఫికేషన్స్ని పరిగణలోకి తీసుకొని మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే చెప్తున్నాను. మార్చి 30 వరకు మనకి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసే అవకాశం అనేది ఉంది. ఇన్ కేస్ ఒకవేళ లేట్ అయితే మాత్రం ఏప్రిల్ 1st వీక్లో రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయితే కావచ్చు. అండ్ ఇంకోటి చాలామంది పర్ఫెక్ట్గా ఎన్ని మార్క్స్ వస్తే అసలు జీడీఎస్ జాబ్ వస్తుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో మీకు ఎగ్జాక్ట్గా జీడీఎస్ జాబ్ రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే మన తెలుగు స్టేట్స్లో మాత్రం జాబ్ రావాలంటే 94% అబవ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు హోప్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకోటి మీరు ఒకవేళ మన తెలుగు స్టేట్లో అప్లై చేయకుండా వేరే సర్కిల్కి కనుక అప్లై చేస్తే 85% అబవ్ ఉన్నా కూడా మనము మన లక్ అనేది బాగుంటే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి అక్కడ వేరే స్టేట్లో మీరు అప్లికేషన్ చేస్తే ఏంటంటే అక్కడ చాలామంది అప్లై చేయరు కాబట్టి. సో మీకు లక్ ఉంటే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సర్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఎందుకంటే నేను ప్రీవియస్ రిజల్ట్స్ ఏవైతే ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని అయితే చెప్తున్నాను. అలాగే 10 పాయింట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు వేరే సర్కిల్లో అప్లై చేస్తే మాత్రం అది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీకు మన స్టేట్లో అప్లై చేస్తే అది బ్యాడ్ న్యూస్ అవుతుంది. మీరు వేరే సర్కిల్లో అప్లై చేస్తే అదే మీకు గుడ్ న్యూస్ అనమాట. మల్టిపుల్ డివిజన్స్కి సంబంధించి అప్లై చేయవచ్చా అంటే లేదు, ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క డౌట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే క్లారిఫై చేయడం అయితే జరిగింది. సో ఇంకా మీకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.